నా ప్రియమైన దేశవాసులారా, నమస్కారం. మన్ కీ బాత్ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. అభినందనలు కూడా. ఎందుకంటే దేశ విజయాల్ని, దేశ పౌరుల సాఫల్యాల్ని ప్రస్తావించేందుకు మన్ కీ బాత్ ఒక శక్తిమంతమైన వేదిక. మరి ఈ నెల ఈ వేదికలో గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ముందరగా ఢిల్లీలో జరిగిన ఈ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ సందర్భంగా దేశం ఒక గొప్ప విజయాన్ని చవిచూసింది. అనేక దేశాల నాయకులు, పారిశ్రామికవేత్తలు, ఆవిష్కర్తలు, స్టార్టప్ రంగంతో సంబంధం ఉన్నవారు ఎందరో భారత్ మంటపంలో ఈ గ్లోబల్ ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్లో పాల్గొన్నారు. కృత్రిమ మేధాశక్తిని భవిష్యత్తులో యావత్తు ప్రపంచం ఎలా ఉపయోగించుకోబోతోందో చెప్పేందుకు ఈ సమ్మేళనం ఒక కీలక మైలురాయి అని చెప్పొచ్చు. మిత్రులారా, ఈ సమ్మేళనంలో ప్రపంచ దేశాల నాయకులు, సాంకేతిక సంస్థల ముఖ్య కార్యనిర్వహణాధికారులతో సమావేశమయ్యే అవకాశం నాకు లభించింది. ఏఐ సమ్మిట్ ఎగ్జిబిషన్లో ప్రపంచ నాయకులకు నేను చాలా విషయాలు చూపించాను. నేను ముఖ్యంగా 2 ఉత్పత్తుల గురించి మీతో ప్రస్తావించాలి అనుకుంటున్నాను. అవి ఈ 2 ఉత్పత్తులు సమ్మిట్లో ప్రపంచవ్యాప్తంగా వచ్చిన నాయకుల్ని బాగా ఆకట్టుకున్నాయి. మొదటి ఉత్పత్తి అమూల్ సంస్థ వారిది. జంతువుల ఆరోగ్య పరిరక్షణలో కృత్రిమ మేధ మనకు ఎలా సాయం చేస్తుందో ఇందులో వివరించారు. రోజువారీగా ఎప్పటికప్పుడు 24/7 24/7 అంటుంటారే, అలా కృత్రిమ మేధ సహాయంతో రైతులు వారి వారి డైరీ లెక్కల్ని పాల ఉత్పత్తులకు సంబంధించిన లెక్కలు, జంతువుల గణనను ఎలా సరిచూస్తారో అందులో స్పష్టంగా ప్రదర్శించారు. మిత్రులారా, ఇక రెండోది మన సంస్కృతికి సంబంధించింది. మన పురాతన గ్రంథాల్ని, ప్రాచీన జ్ఞానాన్ని, లిఖిత ప్రతుల్ని కృత్రిమ మేధ సహాయంతో సంరక్షిస్తున్న తీరును, నేటి తరానికి అనుగుణంగా వాటిని మారుస్తున్న విధానాన్ని చూసి ప్రపంచవ్యాప్తంగా వచ్చిన వారు ఆశ్చర్యపోయారు. మిత్రులారా, ఈ ఎగ్జిబిషన్ సందర్భంగా సుశ్రుత సంహిత ప్రదర్శనకు ఉంచారు. సాంకేతికత సాయంతో మనం లిఖిత ప్రతుల ఇమేజీల నాణ్యతను వాటి రూపురేఖల్ని మరింత మెరుగుపరచటం ఒకటైతే, వాటిని స్పష్టంగా చదవగలిగేలా చేస్తున్న విధానాన్ని మొదటి దశలో చూపించారు. రెండో దశలో యంత్రం విజయవంతంగా చదవగలిగేదిగా మార్చారు. తరువాతి దశలో యంత్రం చదవగలిగే వచనాన్ని ఏఐ అవతార్ ద్వారా చదివించారు. తదనంతర దశలో సాంకేతికత సాయంతో ఈ విలువైన భారతీయ జ్ఞానాన్ని భారతదేశంలోని ఇతర భాషల్లోకే కాదు, ప్రపంచ భాషల్లోకి కూడా ఎలా అనువదించవచ్చో ఆ ప్రదర్శనలో స్పష్టంగా చూపించారు. ఆధునిక అవతార్ ద్వారా భారతదేశ పురాతన జ్ఞానాన్ని గురించి తెలుసుకోవటానికి ప్రపంచ నాయకులందరూ ఎంతో ఆసక్తి కనబరిచారు. మిత్రులారా, ఈ శిఖరాగ్ర సమ్మేళనంలో కృత్రిమ మేధారంగంలో మన దేశం యొక్క అద్భుతమైన సామర్థ్యాల్ని, సత్తాను ప్రపంచ దేశాలు స్పష్టంగా చూడగలిగాయి. ఈ సందర్భంగా భారతదేశం 3 మేడ్ ఇన్ ఇండియా ఏఐ మోడళ్లు కూడా ఆరంభించింది. ఇప్పటి వరకు జరిగిన ఏఐ సమ్మేళనాల్లో ఇదే అతిపెద్ద ఏఐ శిఖరాగ్ర సమ్మేళనం. దీని పట్ల యువత ఎంతో ఉత్సాహం, ఆసక్తి కనబరిచారు. అది స్పష్టంగా కనిపించింది కూడా క్షేత్రంలో. ఈ శిఖరాగ్ర సమ్మేళనం విజయవంతం అయినందుకు నా దేశవాసులందరినీ నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. జో ఖేలే ఓ ఖిలే, ఎవరైతే ఆడుతారో వారే వికసిస్తారు. మిత్రులారా, ఈ మాట నేను తరచుగా చెబుతూ ఉంటాను కదా. అవును, క్రీడలు మనల్ని ఎప్పుడూ ఏకం చేస్తూనే ఉంటాయి. ఈ రోజుల్లో మీరు T20 ప్రపంచ కప్ మ్యాచ్లను చూస్తూ ఉంటారు కదా. మ్యాచ్లను చూస్తున్నప్పుడు మీ కళ్ళు తరచుగా ఒక ఆటగాడి వైపు ఆకర్షితమై ఉంటాయి అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నాను. వారు ధరించిన జెర్సీ వేరే దేశాంది కావచ్చు, కానీ ఆ పేరు వినగానే ఆ క్రీడాకారుడు మన దేశానికి చెందినవాడే అని మీరు భావిస్తారు. అప్పుడు మనకు తెలియకుండానే మన హృదయం ఓ చిన్ని ఆనందంతో నిండిపోతుంది, పొంగిపోతుంది. ఎందుకంటే ఆ క్రీడాకారుడు
మన భారతీయ సంతతికి చెందినవారు కావటం వల్ల. వారి కుటుంబం స్థిరపడ్డ దేశం కోసం వారు ఆడుతున్నారు. వారు తమ తమ దేశాల జెర్సీని ధరించి మైదానంలోకి ప్రవేశిస్తారు. హృదయపూర్వకంగా ఆ దేశానికి ప్రాతినిధ్యం వహిస్తారు. కెనడా జట్టులో అత్యధిక సంఖ్యలో భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఉన్నారు. జట్టు కెప్టెన్ దిల్ప్రీత్ బాజ్వా పంజాబ్లోని గురుదాస్పూర్లో జన్మించారు. నవనీత్ ధలీవాల్ చండీగఢ్కు చెందినవారు. ఈ జాబితాలో హర్ష్ ఠాకర్, శ్రేయస్ మోవా ఇలాంటి వారు ఉన్నారు. వీరు అటు కెనడా, ఇటు మన భారతదేశం రెండు దేశాలకు గర్వకారణం కదా. అమెరికన్ జట్టులో చాలామంది భారత దేశీయ క్రికెట్ నుంచి ఎదిగినవారు. అమెరికన్ జట్టు కెప్టెన్ మోనాంగ్ పటేల్ గుజరాత్ అండర్-16, అండర్-18 జట్ల కూడా ఆడారు. ముంబైకి చెందిన సౌరభ్, హర్మీత్ సింగ్, ఢిల్లీకి చెందిన మిలింద్ కుమార్ అందరూ అమెరికన్ జట్టుకు గర్వకారణమైన క్రికెట్ వీరులు. నేడు ఒమన్ జట్టులో భారతదేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఆడిన చాలామంది ఆటగాళ్లు ఉన్నారు. జతీందర్ సింగ్, వినాయక్ శుక్లా, కరణ్, జై, ఆశిష్ ఇలాంటి వాళ్ళు. వీరంతా ఆ ఒమన్ క్రికెట్కు బలమైన స్తంభాలు మిత్రులారా. న్యూజిలాండ్, యుఏఈ, ఇటలీ జట్లలో కూడా భారత సంతతికి చెందిన ఆటగాళ్లు తమ ముద్ర స్పష్టంగా వేస్తున్నారు. ఈ ఆటగాళ్లందరూ తమ తమ దేశాలకు గర్వకారణంగా నిలుస్తున్నారు. ఆ దేశాల యువతకు ప్రేరణగా కూడా మారుతున్నారు. ఇలా అనేక మంది భారత సంతతికి చెందిన ఆటగాళ్లు ఉన్నారు. ఇదే మన భారతీయత గొప్పదనానికి తార్కాణం. భారతీయులు ఎక్కడికి వెళ్ళినా వారు తమ మాతృభూమి మూలాలతో అనుసంధానమై ఉంటారు. వారు తాము నివసిస్తున్న కర్మభూమి అయిన దేశాల అభివృద్ధిలో కూడా భాగస్వామ్యం వహిస్తారు. నా ప్రియమైన దేశ ప్రజలారా, తల్లిదండ్రులు ఎవరికైనా తమ బిడ్డను కోల్పోవటం కంటే గొప్ప దుఃఖం ఏముంటుంది? చిన్న బిడ్డను కోల్పోవటం వల్ల కలిగే బాధ చాలా ఎక్కువగా ఉంటుంది. కొన్నాళ్ల క్రితం కేరళకు చెందిన ఆలిన్ షెరిన్ అబ్రహం అనే చిన్న పాపను మనం కోల్పోయాం. ఆ పాప కేవలం 10 నెలల వయసులోనే మరణించింది. ఊహించుకోండి, ఆ పాప ముందు ఎంత భవిష్యత్తు జీవితం ఉండిందో. ఆ జీవితం అంతా అకస్మాత్తుగా ముగిసిపోయింది. చాలా కలలు, ఆనందాలు అస్సలు నెరవేరలేదు. ఆమె తల్లిదండ్రులు అనుభవిస్తున్న బాధ మాటల్లో చెప్పలేనిది. కానీ ఇంత తీవ్రమైన బాధ మధ్య కూడా ఆలిన్ తండ్రి అరుణ్ అబ్రహం, తల్లి షెరిన్ ప్రతి పౌరుడి హృదయాన్ని గర్వంతో నింపే నిర్ణయాన్ని తీసుకున్నారు. వారు ఆలిన్ అవయవాల్ని దానం చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఈ ఒక్క నిర్ణయంతో మనకు తెలుస్తుంది వారి భావాలు ఎంత ఉన్నతమైనయో, వారి వ్యక్తిత్వం ఎంత విశాలమైందో. ఒకవైపు వారు తమ కుమార్తెను కోల్పోయినందుకు దుఃఖిస్తున్నారు. అదే సమయంలో ఇతరులకు సాయం చేయాలి అన్న గొప్ప భావనతో కూడా వారి హృదయం నిండిపోయింది. ఏ కుటుంబానికి కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదు అని వారు కోరుకున్నారు. ఆలిన్ షెరిన్ అబ్రహం ఇప్పుడు మన మధ్య లేదు. కానీ ఆమె పేరు దేశంలోని అతి పిన్న వయస్కులైన అవయవదాతల జాబితాలో చేరింది. మిత్రులారా, ఈరోజు భారతదేశంలో అవయవ దానాన్ని గురించి అవగాహన బాగా పెరుగుతోంది. ఇది అవసరంలో ఉన్న వారికి సాయం చేస్తోంది. ఈ అంశం వైద్య పరిశోధనల్ని కూడా బలోపేతం చేస్తోంది. భారతదేశంలో ఈ దిశలో అసాధారణంగా పనిచేస్తున్న సంస్థలు అనేకం ఉన్నాయి. ఎందరో వ్యక్తులు కూడా ఉన్నారు. అవయవ దానం ద్వారా ఇతరులకు రెండవ జీవితాన్నిచ్చిన కేరళకు చెందిన ఆలిన్ లాంటి చాలామంది ఉన్నారు. ఉదాహరణకు ఢిల్లీకి చెందిన లక్ష్మీదేవి గత సంవత్సరం కేదార్నాథ్కు 14 కిలోమీటర్లు ట్రెక్కింగ్ చేసి ప్రయాణించారు. గుండె మార్పిడి తర్వాత లక్ష్మీదేవి ట్రెక్కింగ్లో 14 కిలోమీటర్లు ప్రయాణం చేశారు అని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. ఆమె గుండె కేవలం 15% మాత్రమే పనిచేస్తోంది. మరణించిన దాత నుండి ఆమెకి కొత్త గుండె వచ్చింది. ఆమె జీవితం పూర్తిగా మారిపోయింది. పశ్చిమ బెంగాల్కు చెందిన గౌరంగ్ బెనర్జీ సముద్ర మట్టానికి
14,000 అడుగుల ఎత్తులో ఉన్న నాథులాకు 2 సార్లు వెళ్లారు. ఊపిరితిత్తుల మార్పిడి తర్వాత ఆయన ఈ ఘనతను సాధించారు. రాజస్థాన్లోని సీకర్కు చెందిన రామ్దేవ్ సింగ్ కిడ్నీ మార్పిడి చేయించుకున్నారు. నేడు క్రీడా కార్యకలాపాల్లో ఆయన రాణిస్తున్నారు కూడా. మిత్రులారా, ఇలాంటి స్ఫూర్తిదాయకమైన ఉదాహరణలు మీకు చాలా కనిపిస్తాయి. ఒక వ్యక్తి చేసే ఒక గొప్ప పని లెక్కలేనంత మంది జీవితాల్ని మార్చగలదు అని ఇలాంటి సంఘటనలు రుజువు చేస్తూనే ఉంటాయి. అటువంటి గొప్ప పనుల్ని చేపట్టిన వారందరినీ నేను హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. నా ప్రియమైన దేశవాసులారా, స్వాతంత్ర అమృత మహోత్సవం సందర్భంగా నేను ఎర్రకోట నుండి పంచప్రాణ్ అంటే 5 ప్రాణశక్తుల్లాంటి రంగాల గురించి మాట్లాడాను మీతో. వాటిలో ఒకటి బానిస మనస్తత్వం నుంచి విముక్తి. నేడు దేశం బానిసత్వ చిహ్నాల్ని వదిలి భారతీయ సంస్కృతికి సంబంధించిన వాటికి విలువ ఇవ్వటం ఆరంభించింది. మన రాష్ట్రపతి భవన్ కూడా ఈ దిశలో ఒక ముఖ్యమైన అడుగేసింది. రేపు అంటే ఫిబ్రవరి 23వ తేదీన రాష్ట్రపతి భవన్లో రాజాజీ ఉత్సవ్ జరుగుతోంది. ఈ సందర్భంగా రాష్ట్రపతి భవన్ కేంద్రీయ ప్రాంగణంలో సి రాజగోపాలాచారి గారి విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. రాజగోపాలాచారి గారు స్వతంత్ర భారతదేశానికి తొలి భారతీయ గవర్నర్ జనరల్. అధికారాన్ని ఒక పదవిగా కాకుండా సేవగా భావించిన వారిలో ఆయన ఒకరు. ప్రజా జీవితంలో రాజగోపాలాచారి గారి ఆచరణ, ఆత్మ సంయమనం, స్వతంత్ర చింతన నేటికీ మనకు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయి. దురదృష్టవశాత్తు స్వాతంత్రం తర్వాత కూడా బ్రిటిష్ పాలకుల విగ్రహాల్ని రాష్ట్రపతి భవన్లో ఉంచేందుకు అనుమతించారు. కానీ ఎంతో గొప్పవారైన మన దేశానికి సంబంధించిన మహనీయుల విగ్రహాలకు అక్కడ స్థానం ఇవ్వలేదు. బ్రిటిష్ ఆర్కిటెక్ట్ ఎడ్విన్ లుట్యన్స్ విగ్రహాన్ని కూడా రాష్ట్రపతి భవన్లో ఏర్పాటు చేశారు. ఇప్పుడు ఆ విగ్రహం స్థానంలో మన రాజాజీ విగ్రహం ఉండబోతోంది. రాజాజీ ఉత్సవ్ సందర్భంగా రాజగోపాలాచారి గారికి సంబంధించిన ప్రత్యేక ప్రదర్శన కూడా ఉంటుంది. ఇది ఫిబ్రవరి 24 నుంచి మార్చి 1వ తేదీ దాకా సాగుతుంది. మీకు అవకాశం ఉంటే దయచేసి దీన్ని సందర్శించండి. నా ప్రియమైన దేశ ప్రజలారా, డిజిటల్ అరెస్టు గురించి నేను గతంలో మన్ కీ బాత్లో మీతో స్పష్టంగా చెప్పాను. దీని తర్వాత డిజిటల్ అరెస్ట్, డిజిటల్ మోసాల మీద సమాజంలో మంచి అవగాహన వచ్చింది. అయితే ఇలాంటి సంఘటనలు ఇప్పటికీ మన చుట్టూ జరుగుతూ ఉన్నాయి. ఇవి అస్సలు క్షమించరానివి. డిజిటల్ అరెస్టుకు, ఆర్థిక మోసానికి ఇప్పటికీ కొందరు అమాయకులు బలవుతున్నారు. చాలాసార్లు సీనియర్ సిటిజన్ల జీవితకాలపు పొదుపు మొత్తాన్ని కూడా మోసంతో దోచేస్తున్నట్టు వెల్లడైంది. కొన్నిసార్లు కొందరు తమ పిల్లల ఫీజులు చెల్లించేందుకు ఆదా చేసిన డబ్బును మోసగాళ్లు మాయించేస్తారు. వ్యాపారవేత్తలు కూడా మోసాలకు గురైనట్టు మనం చూస్తూ ఉన్నాం. ఎవరో ఒకరు ఫోన్ చేస్తారు, నేను సీనియర్ అధికారిని, మీరు కొన్ని వివరాలు నాతో పంచుకోవాలి అని అంటారు. దీని తర్వాత అమాయకులు పాపం ఆ వివరాలన్నీ పంచుకుంటారు. అందుకే అప్రమత్తంగా ఉండండి, అవగాహనతో ఉండండి. ఇది చాలా ముఖ్యం అని దేశ ప్రజలందరితో నా వినతి. మిత్రులారా, కేవైసీ అంటే నో యువర్ కస్టమర్. మీ వినియోగదారు గురించి తెలుసుకోండి. ఈ ప్రక్రియ గురించి మీ అందరికీ తెలుసుండొచ్చు. మీ కేవైసీ లేదా రీకేవైసీని అప్డేట్ చేయండి అని కొన్నిసార్లు మీ బ్యాంకుల నుంచి మీకు సందేశాలు రావచ్చు. అప్పుడు నేను ఇప్పటికే కేవైసీ చేశాను, మళ్ళీ ఎందుకు అనే ప్రశ్న మీ మనసులో తలెత్తుతుంది. సహజం కదా. అలాంటప్పుడు అస్సలు చింతించవద్దు అని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇది మీ డబ్బు భద్రత కోసమే. ఈ రోజుల్లో పెన్షన్, సబ్సిడీ, బీమా, యూపీఐ ఇలా అన్నీ కూడా బ్యాంకు ఖాతాకు అనుసంధానమై ఉన్నాయి. ఇది మనందరికీ తెలుసు. అందుకే మీ బ్యాంకు ఖాతా సురక్షితంగా ఉండేలా బ్యాంకులు ఎప్పటికప్పుడు రీకేవైసీని నిర్వహిస్తూ ఉంటాయి. అవును, ఇక్కడ కూడా మీరొక విషయాన్ని తప్పకుండా గుర్తుంచుకోవాలి. నేరస్తులు నకిలీ కాల్స్ చేస్తారు, ఎస్ఎంఎస్ లింకుల్ని కూడా పంపిస్తారు. అందుకే మనం చాలా అప్రమత్తంగా ఉండాలి మిత్రులారా. అలాంటి మోసగాళ్ల బారిన అస్సలు పడకూడదు.
మీ కేవైసీ లేదా రీకేవైసీని మీ బ్యాంక్ శాఖ లేదా అధికారిక యాప్ అధీకృత మాధ్యమం ద్వారా మాత్రమే చేయించుకోండి. మీ ఓటీపీ, ఆధార్ నంబర్ లేదా బ్యాంక్ ఖాతా సమాచారాన్ని ఎవ్వరితోనూ పంచుకోవద్దు. ముఖ్యంగా మీ పాస్వర్డ్ను ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి. ప్రతి సీజన్తో ఆహారం, దుస్తులు మారుతూ ఉన్నట్టే ప్రతి కొన్నాళ్ళకి మీ పాస్వర్డ్ మార్చటం అనే ఒక నియమాన్ని అలవాటు చేసుకోండి. మిత్రులారా, ఈ మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ అంశాల మీద ఆర్థిక అక్షరాస్యత వారోత్సవాన్ని నిర్వహించింది. ఈ ఆర్థిక అక్షరాస్యత ప్రచారం ఇప్పుడు సంవత్సరం పొడవునా కొనసాగుతుంది. కాబట్టి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సందేశాన్ని గమనిస్తూ ఉండండి. మీ కేవైసీని నవీకరిస్తూ ఉండండి. మీ ఖాతాల్ని సురక్షితంగా ఉంచేందుకు సరైన కేవైసీ చేయించండి. సకాలంలో రీకేవైసీ చేయించండి. సాధికారత గల పౌరులుగా మారండి. ఎందుకంటే సాధికారత ఉన్న పౌరులు మాత్రమే బలమైన, ఆత్మనిర్భరమైన భారతదేశాన్ని నిర్మించగలుగుతారు గనక. నా ప్రియమైన దేశవాసులారా, మన రైతులు కేవలం అన్నదాతలు మాత్రమే కారు. వారు మన భూమికి నిజమైన సంరక్షకులు. మట్టిని బంగారంగా ఎలా మార్చాలి? ఇది మనం రైతుల నుంచే కదా నేర్చుకోవాలి. నేడు మన రైతులు సంప్రదాయాన్ని, సాంకేతిక పరిజ్ఞానాన్ని మిళితం చేస్తూ నడుస్తున్నారు. మన రైతులు ఇప్పుడు ఉత్పత్తి మీద మాత్రమే కాకుండా నాణ్యత, విలువ పెంచటం, కొత్త మార్కెటింగ్ విధానాలు, ఇలా ఎన్నో అంశాలపై దృష్టి సారిస్తున్నారు అని చెప్పేందుకు నేను చాలా సంతోషపడుతున్నాను. ఒడిషాలోని హిరోద్ పటేల్ అనే యువ రైతు కథ నిజంగా చాలా స్ఫూర్తిదాయకం. దాదాపు 8 ఏళ్ల కిందటి దాకా ఆయన తండ్రి శివశంకర్ పటేల్ సాంప్రదాయిక పద్ధతిలో ధాన్యాన్ని పండించారు. కానీ ఆయన వ్యవసాయాన్ని ఒక కొత్త దృక్కోణం నుంచి చూడటం ఆరంభించారు. ఇన్నాళ్ళు వ్యవసాయం కోసం ఏ చెరువు నుంచి అయితే నీళ్లు వాడుతూ ఉన్నారో ఆ చెరువు మీద ఒక పటిష్టమైన ఇనుప ఫ్రేమ్ లాంటిది, అంటే జాలితో ఒక ఫ్రేమ్ నిర్మించారు. ఆ ఫ్రేమ్ మీద, అంటే ఆ జాలి మీద తీగజాతి కూరగాయల్ని పండించారు. చెరువు 4 వైపులా అరటి పండ్లు, జామ పండ్లు, కొబ్బరికాయలు, చెరువులో చేపలు. అంటే ఒక్కసారి ఊహించండి ఎంత గొప్ప ఆలోచన. అంటే ఒకే చోట అటు సంప్రదాయబద్ధంగా వస్తున్న వ్యవసాయాన్ని చేస్తున్నారు, ఇటు కూరగాయలు, పండ్లు, చేపల పెంపకం అన్నీ ఒకే చోట జరుగుతూ ఉన్నాయి. దీనివల్ల భూమి చాలా మెరుగ్గా వినియోగించుకోవటం జరుగుతోంది, నీటి పొదుపు అవుతోంది, అదనపు ఆదాయం కూడా లభిస్తుంది. నేడు ఆయన నమూనాను చూసేందుకు దూర ప్రాంతాల నుంచి కూడా ఎందరో రైతులు వస్తున్నారు. మిత్రులారా, కేరళలోని త్రిశూర్ జిల్లాలో ఒకే పొలంలో 570 రకాల ధాన్యాన్ని పండించే గ్రామం ఉంది. ఇందులో స్థానిక రకాలు, మూలికా రకాలు, ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకున్న రకాలు కూడా ఉన్నాయి. ఇది కేవలం వ్యవసాయం మాత్రమే కాదు, విత్తనాల వారసత్వాన్ని కాపాడుకునేందుకు చేపట్టబడ్డ ఒక పెద్ద ఉద్యమం. మన రైతుల కృషి ఫలితాలు గణాంకాలలో స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. నేడు భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద వరి ఉత్పత్తిదారుగా ఉంది. 15 కోట్ల టన్నులకు పైగా బియ్యాన్ని ఉత్పత్తి చేయటం అంటే ఆషామాషి విజయం కాదు కదా మిత్రులారా. మనం మన సొంత అవసరాల్ని తీర్చుకుంటూ ఉన్నాం, ప్రపంచ ఆహార అవసరాల్ని కూడా తీర్చేందుకు ముందు భాగంలో నడుస్తూ ఉన్నాం. మిత్రులారా, వ్యవసాయ ఉత్పత్తులు ఇప్పుడు వాయు మార్గంలో కూడా విదేశాలకు సులభంగా చేరుతూ ఉన్నాయి. కర్ణాటక నుంచి నంజన్గూడ్ అరటిపళ్ళు, మైసూర్ తమలపాకులు, ఇండి నిమ్మకాయలు మాల్దీవులకు రవాణా అవుతున్నాయి. ఈ ఉత్పత్తులు వాటి రుచికి, వాటి నాణ్యతకు ఎంతో ప్రసిద్ధి చెందాయి కూడా. జిఐ ట్యాగ్ను కూడా పొందాయి. నేటి రైతు నాణ్యతను కోరుకుంటున్నాడు, పరిమాణాన్ని కూడా పెంచుతూ ఉన్నాడు. తద్వారా ప్రతి రైతు తన గుర్తింపును సగర్వంగా సాధిస్తున్నాడు. నా ప్రియమైన దేశవాసులారా, గత సంవత్సరం ఇదే సమయంలో జరిగిన మహాకుంభమేళా దృశ్యాలు మీకు బాగా గుర్తుండే ఉంటాయి. త్రివేణి సంగమం, ఆ సంగమం ఒడ్డున ఉప్పొంగుతున్న జనసముద్రం, అపారమైన విశ్వాస ప్రవాహం, పవిత్ర స్నానాలు ఆచరించి ఆ క్షణంలో భారతదేశం దాని శాశ్వత సంప్రదాయ చైతన్యంతో
తిరిగి అనుసంధానం పొందిన అనుభూతి, అవన్నీ మీకు గుర్తున్నాయి కదా మిత్రులారా. అదే మహాకుంభ ప్రవాహం, అదే మాఘమాసం, అదే భక్తి స్వరం ఉత్తరం నుంచి దక్షిణానికి కదులుతూ ఉన్నప్పుడు కొత్త గుర్తింపును పొందుతుంది. మిత్రులారా, కేరళ రాష్ట్రంలో భారతుప్పుళ అనే నది ఉంది. ఆ నది ఒడ్డున తిరునావాయాలో శతాబ్దాల నాటి సంప్రదాయం ఒకటి ఉంది. అదే మామంగం. చాలామంది దీన్ని మహామాఘ పండుగ లేదా కేరళ కుంభ్ అని కూడా పిలుస్తారు. మాఘమాసంలో పవిత్ర నదిలో స్నానం చేయటం, అది ఒక మధురమైన మరువలేని జ్ఞాపకంగా మార్చటం దాని ఉద్దేశ్యం. అయితే ఎందుకో కాలక్రమేణా ఈ సంప్రదాయం కొంచెం మసకబారింది. ఓ 250 ఏళ్లుగా ఈ కార్యక్రమాన్ని పూర్వమంత గొప్పగా జరుపుకోవటం లేదు. కానీ నేడు ఆ వారసత్వ వైభవం మళ్ళీ మన ముందుకొచ్చింది. చరిత్ర మలుపు తిరిగింది. ఈసారి ఎలాంటి ప్రచార ఆర్భాటాలు లేవు. కానీ కేరళ కుంభ్ విజయవంతంగా నడిచింది. ప్రజలు ఒకళ్ళతో ఒకళ్ళు ఆ ముచ్చట్లు పంచుకున్నారు. కేవలం నోటి మాట ద్వారా ఆ వార్త వ్యాపించింది. చూస్తూ ఉండగానే ఎందరో భక్తులు తిరునావాయకొచ్చారు, కుంభును విజయవంతం చేశారు. అంటే కేరళ కుంభుని. మిత్రులారా, అది మహాకుంభమైనా కేరళ కుంభమైనా కేవలం స్నానాల పండుగ మాత్రమే కాదు. ఇది మరుగున పడిన ఒక వారసత్వ వైభవాన్ని తట్టి లేపటం, మన జ్ఞాపక శక్తిని మేల్కొల్పటం, సంస్కృతి పునరుద్ధరణ. ఉత్తరం నుంచి దక్షిణం దాకా నదులు భిన్నంగా ఉండొచ్చు, నదీ తీరాలు భిన్నం కావచ్చు, కానీ విశ్వాస ప్రవాహం ఒకటే. అదే మన భారతదేశం. మిత్రులారా, సమాజ సంక్షేమం కోసం పనిచేసిన వారు, తమ గొప్ప పనుల్లో ప్రజలకు ప్రాధాన్యత ఇచ్చినవారు మన దేశంలో ఎల్లవేళలా ప్రజల హృదయాల్లో ఉంటూనే ఉంటారు. అమ్మ జయలలిత గారు అటువంటి ప్రజాదరణ పొందిన నాయకురాలు. ఫిబ్రవరి 24 జయలలిత గారి పుట్టినరోజు. తమిళనాడు ప్రజలకు ఆమెపై ఉన్న గాఢమైన ప్రేమను నేను ఇప్పటికీ చూస్తున్నాను. నేటికీ నేను తమిళనాడుకు వెళ్ళినప్పుడు అమ్మ జయలలిత ప్రస్తావనతో అక్కడి ప్రజల ముఖాలు వెలిగిపోవటాన్ని నేను గమనిస్తాను. ఆమెతో మన మహిళా శక్తికి ఉన్న సంబంధం మరింత ప్రత్యేకమైంది. ఎందుకంటే ప్రభుత్వంలో ఉన్నప్పుడు తల్లులు, సోదరీమణులు, కుమార్తెల కోసం అప్పట్లో జయలలిత గారు ప్రశంసనీయమైన ప్రయత్నాలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతల్ని కాపాడేందుకు కూడా కఠినమైన చర్యలు తీసుకున్నారు. దేశభక్తి తనలో అత్యధికంగా ఉండేది. భారతదేశ సాంస్కృతిక వారసత్వం పట్ల జయలలిత గారికి ఎంతో గర్వం కూడా ఉండేది. ఆ అమ్మ జయలలిత గారితో నా ప్రతి సమావేశం, నా ప్రతి సంభాషణ ఇప్పటికీ నా మనసులో తాజాగా ఉన్నాయి. 2002, 2012 సంవత్సరాల్లో గుజరాత్లో జరిగిన నా 2 ప్రమాణ స్వీకార కార్యక్రమాలకు ఆమె హాజరయ్యారు. మేమిద్దరం ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు తరచుగా సుపరిపాలన లాంటి అంశాల్ని బాగా చర్చించుకునేవాళ్ళం. ఆమె ఆలోచనలు స్పష్టంగా ఉండేవి. ఈ స్పష్టత తనలో ఒక గొప్ప లక్షణం. చాలా ఏళ్ల కిందట పొంగల్ శుభ సందర్భంగా నన్ను చెన్నైకి భోజనానికి ఆహ్వానించారు జయలలిత గారు. ఆ ఆప్యాయత నేనెప్పుడూ మర్చిపోలేను. నేను వారికి మరోసారి నా వినయపూర్వక శ్రద్ధాంజలి అర్పిస్తున్నాను. జయలలిత అవర్ గలక్ ఎన్ నిனைவாஜன்லிகள் சமுதாயத்திற்கு அவர் ஆற்றிய சேவை என்றும் நினைவில் இருக்கும். జయలలిత గారికి నా శ్రద్ధాంజలి. ప్రజలకు తాను చేసిన సేవలు ఎల్లప్పుడూ గుర్తుండిపోతాయి. నా ప్రియమైన దేశవాసులారా, ఇప్పుడు నేను మన ప్రియమైన, తెలివైన, ప్రస్తుతం పరీక్షలు రాస్తున్న పిల్లలతో మాట్లాడతాను. మీరు ఈ నెల ఆరంభంలో పరీక్షా పే చర్చ చూసే ఉంటారు కదా. ఆ కార్యక్రమం నుంచి మీరు కొన్ని విషయాలు నేర్చుకున్నారు అని నేను ఆశిస్తున్నాను. కానీ నేను ఒక విషయం అడగాలి అనుకుంటున్నాను. మీరు మీ చదువుల గురించి టెన్షన్ ఏం పడ్డం లేదు కదా? నా ప్రియమైన పిల్లలారా, మీరందరూ పరీక్షా యోధులు. పరీక్షలు రాయటానికి దృఢచిత్తంతో సిద్ధమవుతున్నారో అన్న విశ్వాసం నాకుంది. అవును, ఇలాంటి సమయాల్లో కొన్ని సందేహాలు రావటం చాలా సహజం. ప్రతిదీ గుర్తుంచుకుంటామా లేదా ఇలా అనిపించవచ్చు మీకు. అప్పుడప్పుడు సమయం సరిపోతుందో లేదో ఇలా కూడా అనిపించవచ్చు. ప్రతి తరం పిల్లలు ఇలాంటి సందేహాల్ని అనుభవిస్తూనే ఉంటారు.
ఈ విషయంలో మీరేం ప్రత్యేకం కాదు. కానీ గుర్తుంచుకోండి, మీ విలువ మీ మార్కుల జాబితా ద్వారా నిర్ణయం కాదు పిల్లలారా. కాబట్టి ముందుగా మిమ్మల్ని మీరు విశ్వసించండి. మీరు చదివిన ప్రతిదాన్ని పూర్తి మనసు పెట్టి రాయండి. ఏదైనా ప్రశ్నకు గనక మీకు జవాబు తెలియకపోతే ఆ ఒక్క ప్రశ్న మీ మనస్సు మీద స్వారీ చేసేలా చేయకండి పిల్లలారా. ఇంకో విషయం, మీ తల్లిదండ్రులు మీ ఉపాధ్యాయులతో మాట్లాడుతూ ఉండండి. వారు మీ మార్కుల ద్వారా కాదు, కేవలం మీ ప్రయత్నాల ద్వారా మాత్రమే మిమ్మల్ని గుర్తిస్తారు. మీ కృషి వారికి ఖచ్చితంగా ఎంతో సంతోషాన్ని ఇస్తుంది. మీరు పరీక్షల్లో విజయం సాధిస్తారని, మీ జీవితాల్లో కూడా కొత్త కొత్త విజయాలు సాధిస్తూ సాగుతారని నాకు బాగా నమ్మకం ఉంది. మిత్రులారా, ఈ రోజుల్లో రంజాన్ నెల జరుగుతోంది. అందరికీ ఈ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు. కొన్నాళ్లలో హోలీ పండుగ కూడా వస్తోంది. దీనర్థం రంగులు, గులాల్, నవ్వులతో నిండిన ఆహ్లాదకరమైన సమయం అన్నమాట. మీరందరూ మీ కుటుంబంతో, మీ ప్రియమైన వారితో అన్ని పండుగల్ని ఆనందంగా జరుపుకోండి. కానీ ఒక నినాదాన్ని మాత్రం మర్చిపోవద్దు: వోకల్ ఫర్ లోకల్. ఎల్లప్పుడూ గుర్తుంచుకోండి. అనేక విదేశీ తయారీ వస్తువులు మన హోలీ వేడుకల్లోకి, ఇతర పర్వదినాల్లోకి ప్రవేశించాయి. ఈ వస్తువుల్ని అన్ని పండుగల నుంచి, హోలీ నుంచి కూడా దూరంగా ఉంచండి. స్వదేశీనే స్వీకరించండి. మీరు స్వదేశీని కొనుగోలు చేస్తున్నారు అంటే దేశాన్ని ఆత్మనిర్భర్ భారత్గా మలుస్తున్నారు అని అర్థం. అలాగే స్వావలంబన ఉద్యమంలో మీరు కూడా ఒక కీలక భాగస్వామి అవుతున్నారన్నమాట. మిత్రులారా, మన్ కీ బాత్ కోసం ప్రతి నెల మీ నుంచి నాకు అనేక సూచనలు వస్తున్నాయి. మీ సందేశాలు దేశంలోని మూలమూలలో దాగి ఉన్న అద్భుతమైన ప్రతిభాంశాల్ని గురించి తెలుసుకోవటానికి సహాయపడతాయి. వ్యక్తిగత ప్రయోజనాలకు అతీతంగా ఎదగటం, సమాజానికి తిరిగి ఇవ్వటం, దీని గురించి అనేక స్ఫూర్తిదాయకమైన కథలు మీ ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలకు చేరుతూ ఉన్నాయి. మీరు మీ ప్రయత్నాన్ని ఇలాగే కొనసాగించండి. మీ సందేశాల కోసం నేను ఎప్పుడూ ఎదురుచూస్తూనే ఉంటాను. రాబోయే పండుగల సందర్భంగా మీకు, మీ కుటుంబ సభ్యులందరకు మరోమారు నా శుభాకాంక్షలు. చాలా చాలా ధన్యవాదాలు మిత్రులారా. నమస్తే.